ఒకసారి వెళ్ళి అక్కడ నైట్ బస్ చేయాలంటే ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉంటాయి? కలెక్టర్లకి ఇది ఒకటే పని ఉండదు, చాలా పనులు ఉంటాయి. దీని వల్ల ఏమన్నా పక్కన పెట్టేస్తున్నారు? నిజంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కరిస్తే ఇబ్బందులు ఉండుండేవి కాదా? నేను చెప్తున్నాను కదా, ఇది తిలా పాపం తలా పిడికిడు. వాళ్ళకి కలెక్టర్ ఏమన్నా ప్రతి హాస్టల్లో కూర్చోవాలి ఏంది? జాయింట్ కలెక్టర్ ప్రతి హాస్టల్లో కూర్చోవాలి అక్కర్లేదు కదా. వార్డెన్లు ఉన్నారు కదా. వార్డెన్లు హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఎంతమంది చూడమనండి. వార్డెన్లు ఎంతమంది ఉన్నారు? 100కి 90 మంది ఉంటారు. ఆ వంట మనుషులు వాళ్ళే ఉండేది అక్కడ బేసిక్. దీని ఇంపాక్ట్ ఏమైపోతుందంటే పిల్లల్లో ఒక మందబుద్ధి వస్తుంది, లేదంటే ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్, చాలా లాళ్ళు కొట్టుకునేవి కూడా బోల్డ్ ఉంటాయి విడిపోయి. చాలా పెద్ద తతంగం ఉంటది ఒక వ్యవస్థ అండి. మన జనం మధ్యలో ఇప్పుడు మన ఒక ప్రైవేట్ స్కూల్లోనే లేదా గవర్నమెంట్ స్కూల్లోనన్నా 4 గ్రూపులు అయిపోతారు పిల్లలు, ఎవరికి సపోర్ట్ కాళ్ళు. హాస్టల్లో ఇంకెక్కువ ఉంటది, ఎందుకంటే రాత్రి పగలు అక్కడే ఉంటారు కదా దాంట్లో. కాబట్టి చాలా తేడాలు ఉంటాయి. మనం వ్యవస్థని ఆమూలాగ్రం చూడాలా. వార్డెన్లు తమ బిడ్డల్లాగా ఫీల్ అవ్వాలి. లేదా నా దృష్టిలో అయితే హాస్టల్కి వార్డెన్లు అట్లాగే ఉంచండి. ఒక్కొక్క హాస్టల్ని ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి దత్తత ఇవ్వండి. ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి. ఈ మీరు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్